మేడం ఇప్పుడు సీఎం కేసీఆర్ గారికి సత్యవతి రాథోడు తెలుగుదేశం పార్టీ నుంచి అత్యంత సన్నిహితంగా ఉంటారు. చాలా బాగా చూస్తారు సత్యవతి రాథోడ్‌ని అంటారు. కానీ ఇప్పుడు ఒక సందేహం మీరే తీర్చాలి. ఏంది అంటే బీఆర్ఎస్, బీజేపీలో విలీనం కావడానికి కేసీఆర్ ఒక తెరదేర్పారు. దాన్ని నేను వ్యతిరేకించడం వల్లనే ఈరోజు బయట ఉన్నాను అని కవిత చెప్తున్నారు. బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతుందా నిజంగానే? లేదండి, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను నేను కవిత గారి మాటల్ని. ఆమె డబల్ మైండ్తో మాట్లాడుతున్నారు. ఏమన్నారు, నా కోసం కలుపుతా అంటే నేనే వద్దన్నాను అని చెప్పారు. అంటే ఎందుకు కలుపుతా అన్నాను అనేది ఆమె చెప్పింది కదా, బిడ్డ కోసం. ఇంత ప్రేమ చూపించిన తండ్రిని ఆమె ఈ విధంగా ఇచ్చేయొచ్చా? కానీ తండ్రి నుంచి వీళ్ళు వేరు చేస్తున్నారు అనేది ఆమె బాధ. అలాగే ఇవాళ బీజేపీ ఒక ఒక దశలో ఇట్లా లేచిన బీజేపీ ఇవాళ డౌన్ఫాల్ అయిపోతుంది. ఆ క్రమంలో మేమెందుకు బీజేపీతో కలుపుతాం? కేసీఆర్ గారు తెలంగాణ ప్రజానీకమన్నా ఒక గంగా జమున తేజీబ్, అంటే గంగా జముల సంగమం లాగా ముస్లిం 10 ఏళ్లలో ఒక్క చిన్న సంఘటన హైదరాబాద్లో జరగలేదు. ఇవాళ మొన్ననే ఆదిలాబాద్లో మొన్న ఇష్యూ జరిగింది, స్టార్ట్ అయింది. అయితే అందరు కలిసి ఒక బీజేపీ పట్ల మా నాయకుడికి ఒక అభిప్రాయం ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం నుంచి వాళ్ళతో మంచిగా ఉండి మరి నిధులు సంపాదించి చేసుకునే అవకాశం ఉన్నప్పుడు రాని అని పోని కేసీఆర్, వాళ్ళకి తల ఒగ్గని కేసీఆర్ ఈవెన్ ప్రధానమంత్రి వస్తే కూడా పోయి వెల్కమ్ చెప్పని ప్రోటోకాల్ కూడా ఇచ్చే ప్రధానమంత్రి వర్సెస్ కేసీఆర్ నడిచింది. అంటే ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రితో డైరెక్ట్గా ఢీ కొట్టాలనే కేసీఆర్ గారిని చూసి చాలామంది నేర్చుకున్నారు, అది వేరే. కానీ అలాంటి నాయకుడు ఇవాళ తీసుకెళ్ళి బీఆర్ఎస్ని ఇవాళ బ్రహ్మాండంగా ప్రజలు మాకు గ్రామీణ ప్రాంతం నుంచి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ క్రమంలో 10 ఏళ్ల తర్వాత మూడోసారి ఎన్నికలకు పోయినప్పుడు కొంత ప్రమాదం ఉంటుందని, ఇబ్బంది ఉంటుందని తెలిసిన రోజు కూడా చేయని పని మాకు ఇవాళ ఏ సర్వే చేసినా, ఇవాళ కాంగ్రెస్ వ్యతిరేకులు మాట్లాడినా, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడినా మా మీద ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా మనం చేసే తప్పులు బీఆర్ఎస్ని మళ్ళీ ప్రజలు అడుగుతున్నారు అనే పరిస్థితి వచ్చింది అని అంటే, ఇంతమంది నాయకుల భవిష్యత్తు ఇన్ని లక్షల మంది పోరాటం చేస్తుంటే దానికి కాదని బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలుపుతారా అంటే అది సరి అయింది కాదు. అది